వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం. వాస్తవానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం గురించి గత కొన్ని వారాలుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి, మేధో మదనాలు జరుగుతున్నాయి. నేషనల్ మీడియా కూడా దీని మీద అటెన్షన్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, వీరందరూ కూడా నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని ధృవీకరించాలని పట్టుబడుతున్నారు. అయితే వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అసలు ఏం జరిగింది అని ఒక చిన్న మనం పరిశీలిస్తే, ఆ లైన్ పరిశీలిస్తే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు కావటం, అదేవిధంగా ఆయన వేరే మతానికి సంబంధించినటువంటి లైన్ని పాటిస్తూ ఉండటంతో ఈ ఈ విషయం ఇంకొంచెం ఆసక్తిగా మారింది. దీంట్లో రాజకీయాలు చొప్పించారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఈయన అన్యమతస్థుడు కాబట్టి హిందూ మత ఆచారాలను మంటగలుపుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వాదనలు తెర మీద తీసుకొచ్చారు. సరే, ఏది అయినప్పటికీ కూడా రాజకీయాలు ఎలా ఉన్నా కూడా వాస్తవానికి అసలు ఇందులో ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. తిరుమల లడ్డూ గురించి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉంటాం. కాబట్టి శ్రీవారి లడ్డు అంటే దానికి ఒక విశిష్టత ఉంది, అందులో ఏం సందేహం లేదు. మరి ఇలాంటి తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ ఎలా జరిగింది, అసలు జరిగిందా లేదా, ఇలా అంశాలను పరిశీలిస్తే సైంటిఫిక్ రిపోర్ట్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా కల్తీ జరిగింది. అయితే ఏ మోతాదులో జరిగింది అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే కల్తీ జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా జరిగింది, అందులో ఏమి డౌట్ లేదు. కానీ ఏ మోతాదులో జరిగింది, ఇదే చర్చ. ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇందులో జంతు కొవ్వు, అదేవిధంగా బీఫ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ కూడా అందులో యాడ్ అయినాయి అని చెప్తున్నారు. వాస్తవానికి ఇవి యాడ్ అయినాయా, నిజంగా అవి ఉన్నాయని పరిశీలిస్తే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన రిపోర్ట్, ఇప్పుడు ఏదైతే కాఫ్ అని చెప్తున్నారో ఈ కాఫ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు నిర్ధారించింది కూడా ఏంటి అని అంటే, కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ ఈ కల్తీ ఏ స్థాయిలో జరిగింది అనేది మాత్రం దాని దగ్గర మీమాంస ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, ఇది కాఫ్, వీళ్ళు ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, పాలల్లో ఏమన్నా కల్తీ జరిగిందా లేదా అనేది ఒక నిర్ధారణ చేస్తూ ఉంటారు. అయితే ఏ బేస్ మీద నిర్ధారణ చేస్తారు అంటే, దీనికి ఒక గ్యాస్ క్రోమటాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక థియరీ ఉంది. ఈ గ్యాస్ క్రోమటాలజీ ఆధారంగా ఒక జర్మన్ సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు. దీన్ని బట్టి ఏంటంటే, ఫారెన్లో ఉండే కొవ్వులు, అంటే ఇతర భారతదేశంలో కాకుండా ఇతర దేశంలో ఉండే ఆవులు, ఆవు కొవ్వులు లేదా ఆవు పాలు పదార్థాలు, వాటిని విశ్లేషణ చేయడానికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది, ఈ గ్యాస్ క్రోమటాలజీ. దీంట్లో ఏం చేస్తారు అంటే, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. అంటే ఒక పద్ధతిలో, ఇప్పుడు కల్తీ జరగకపోతే ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్ని ఒక పద్ధతిలో ఫామ్ అవ్వాలి. కల్తీ జరిగితే, అంటే ఫారెన్ సబ్స్టాన్సెస్ కనుక ఇందులో ఉంటే, దానికి వ్యతిరేకంగా యాడ్వర్స్గా ఫామ్ అవుతాయి. అలాంటిది ఇప్పుడు మన తిరుమల లడ్డూలో ఉన్న నెయ్యి శాతాన్ని వీళ్ళు పరీక్షించారు, ఈ కాఫ్. దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, నెయ్యి కల్తీ జరగకపోతే ట్రైగ్లిజరైడ్స్, అంటే కొవ్వులో ఉండే ట్రైగ్లిజరైడ్స్, మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం, ఇలా 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 ఉంటాయి, అవన్నీ ఒక యూనిఫామ్ స్ట్రక్చర్లో ఉండాలి, కానీ అలా లేవు. సో దీనిని బట్టి నెయ్యిలో కల్తీ జరిగింది అని మేము నిర్ధారిస్తున్నాము అని చెప్పారు. అయితే జంతువుల ఆయిల్, ఫిష్ ఆయిల్ ఉందా అంటే 1 to 5 రీడింగ్ ఉంటే కల్తీ జరగనట్టు, కానీ దీనికంటే ఎబో వెళ్ళిపోయింది అంటే కల్తీ జరిగింది. 3 ఈ రేంజ్లో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా జంతు కొవ్వులు కలిసినట్టు చెప్పాలి. కానీ అక్కడ మాత్రం వీళ్ళు ఎక్కడ చెప్పాలి, అంటే జంతు కొవ్వులు, ఫిష్ ఆయిల్స్ కలిసినాయి అనే దగ్గర మాత్రం ఇంకా మేము రీసెర్చ్ చేయాల్సింది, జరిగితే జరిగి ఉండొచ్చు అని చెప్పారు. కానీ కల్తీ జరిగింది కాబట్టి కొంత ఇవి కూడా యాడ్ చేసి చెప్తూ ఉన్నారు. అంటే మేబీ జరిగితే జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఈ మేబీ జరిగితే జరుగుతుండొచ్చు మీమాంస ఏంటంటే, వాళ్ళు కూడా ఏదైనా గొడవలు జరుగుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి చెప్పలేదా ఏమో, అది మనకు తెలియదు. లేదా ఇప్పుడున్న రూలింగ్ పార్టీ దగ్గర ఏమైనా దానికి ఏమైనా క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉందో మనకి తెలియదు. సో ఉందేమో తెలియదు. సో తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఫార్మింగ్ స్ట్రక్చర్ యాడ్వర్స్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో కల్తీ జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ భారతదేశంలో ఈ తిరుమల తిరుపతి ఒక్కటే కాదు, మనకి చూసుకుంటే పూరి జగన్నాథ్ ఆలయంలో
కల్తీ జరిగినట్టు, కేరళలో జరిగింది, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళిన ఈ గొడవలు, కేరళలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున గొడవలు చేసి ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పి కోర్టు దాకా వెళ్ళారు. ఒడిశాలో జరిగింది. ఇలా అన్ని చోట్ల భారతదేశంలో నుండి ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదాలలో కల్తీ జరుగుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో కేసు 2018లో పెద్ద ఫైట్ జరిగింది వీటి మీద. సో అంటే ఏంటి, ఖచ్చితంగా కల్తీ ఎక్కడో చోట జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దీని మీద స్వయంగా ఏర్పాటు చేసుకున్న బోర్డులు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీని మీద కంట్రోల్ ప్రభుత్వమే. ఇక దీని మీద కంట్రోల్ అనేది ఏముంది, ప్రభుత్వమే కదా. సో ఈ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల పట్ల అపచారాలు జరుగుతున్నాయి. సో దీన్ని నియంత్రించాల్సిన బోర్డు ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆయన సనాతన బోర్డుని ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా దేవాలయాలను దేశవ్యాప్తంగా మానిటర్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రసాదాల నాణ్యత కానీ, లేకపోతే భక్తులు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఈ టికెట్ల ధరలు నిర్ణయించడంలో కానీ, ఇవన్నీ కూడా ఈ సనాతన బోర్డు అంటే ప్రీస్ట్ నియామకం, ఇవన్నీ కూడా సనాతన బోర్డు చూస్తూ ఉంటుంది. కాబట్టి సనాతన బోర్డుకి అప్పచెప్పాలి. ఒక ఐఏఎస్ అధికారం ఎవరినో పెట్టి దాని మీద పర్యవేక్షణ ఇవన్నీ చేయాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అందులో స్టేక్ హోల్డర్స్గా ఈ పురోహితుల్ని, ప్రజల్ని అందరినీ కలిపి ఒక హెల్దీ వాతావరణం చేయాలి. రైటే, ఇందులో ఏమీ సందేహం లేదు, ఉంటే మంచిదే. ఎందుకంటే ఇలా జరిగి ఈ గొడవలు జరిగి మత కల్లోలాలు జరగటం కంటే కూడా అది మంచి పద్ధతే, ఇందులో ఏమీ సందేహం లేదు. ఒక బోర్డు ఉండి మానిటర్ చేస్తూ ఉంటే సందేహం లేదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, ఈ వక్ఫ్ బోర్డు కూడా అంతే కదా, ముస్లిం కార్యకలాపాల మీద ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో అలాగే సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాల మీద పర్యవేక్షణ ఉంటే తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వచ్చేపాటి హిందువులందరికీ ఒక గుండెకాయలాగా ఉంది. కాబట్టి దీని మీద చాలామంది కళ్ళు ఉన్నాయి. అంటే అతివాదులు, ఎక్స్ట్రీమిస్ట్ చూపులు అనేది దాని మీద ఉన్నాయి. ఇతర మతాలకు సంబంధించిన ఎక్స్ట్రీమిస్ట్, నార్మల్ పీపుల్ కాదు. ప్రతి మతంలో కాంటెక్స్ట్, మత పిచ్చోళ్ళు ఉంటారు. మత పిచ్చి అంటే ఏంటి, మత అభిమానం వారు, మత పిచ్చి వేరు. మతాభిమానం అంటే ఏంటి, నా హిందూ మతం మంచిది, నలుగురికి సహాయం చేస్తుంది, అందరూ బాగుండాలని కోరుకోవడం మత అభిమానం. అలా కాకుండా నా హిందూ మతమే గొప్ప, ఇతర మతాలు ఉండకూడదు అనుకోవడం మత పిచ్చి. అదేవిధంగా నా క్రైస్తవ మతమే గొప్ప, నేను అందరినీ కన్వర్ట్ చేసేస్తాను, ఇతర మతాలన్నీ తక్కువ అని చెప్పేవాళ్ళందరూ మత పిచ్చిగాళ్లే, ఈ ఫనటిక్స్. అదే ముస్లిం మతం కూడా అంతే. ఎవరైనా సరే అభిమానం వేరు. నేను 4 గోడల మధ్య నా మతాన్ని పూజిస్తాను, గుమ్మం దాడితే నేను భారత రాజ్యాంగాన్ని పాటిస్తాను అనే విధానంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశం మత ఆధారితంగా నడవదు. భారతదేశం హిందూ మత ఆధారితంగానో, క్రైస్తవ మత ఆధారితంగానో, ముస్లిం మత ఆధారితంగానో, లేకపోతే వారి నమ్మకాల పట్ల వారు అనుసరించే పవిత్రమైన పుస్తకాల మధ్య నడవదు ఇది. ఎందుకంటే ఒక మాటకి చెప్పాలని అంబేద్కర్ అందుకే అంటారు, అన్నిటికంటే కూడా మత ఆధారిత గ్రంథాల కంటే కూడా భారత రాజ్యాంగం చాలా పవిత్రమైంది అని. ఎందుకంటే మానవ హక్కుల్ని, సివిల్ లిబర్టీస్ని అది కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మానవ హక్కులు ప్రమాదంలో ఉన్నాయో రాజ్యాంగం ఫోర్స్లోకి వచ్చింది, రాజ్యాంగం తన విశ్వరూపం చూపించింది. మనకి ఎన్నోసార్లు, మనకి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారత రాజ్యాంగం విలువ ఏంటో తెలిసింది అందరికి. తర్వాత డిటైన్ చేస్తామని పదవి అధికారం లేకుండా చేశారు ఈ భారత ప్రజలు, కేవలం చట్టపరమైనటువంటి హక్కుల వలన. కాబట్టి మనం ఏదైతే భారత రాజ్యాంగం ఖచ్చితంగా గొప్పది, మత విశ్వాసాలు మనకు గొప్పది. ఎంతవరకు గొప్పది అంటే మన 4 గోడల వరకు గొప్ప. కానీ దాన్ని బట్టి మత రాజకీయాలు చేస్తామంటే తప్పు. కాబట్టి ఇలాంటి భారతదేశం సెక్యులర్ భారతదేశం కాబట్టి అన్ని మతాలు చక్కగా సమన్వయంతో బతకాలి. కాబట్టి ఎవరు గొప్ప తేడా అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం ఆధారితంగా, ఖురాన్ ఆధారితంగా నడిచే ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ చూస్తే నిరంతర ఘర్షణ. మీరు వెస్టర్న్ చూడండి, లెబనాన్ కానీ, సిరియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, మీరు ఏదన్నా తీసుకోండి, ఏ కంట్రీ అయినా సరే, మత ఆధారితంగా నడిచే కంట్రీలన్నీ కూడా గొడవలుగానే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే వాళ్ళు తమ మతమే గొప్ప అని ఆ మతంలో ఉన్నటువంటి ఇవన్నీ తీసి ఆ మధ్యయుగాల చరిత్రని ప్రజల మీద రుద్దారు. తాలిబాన్లు అంతే కదా, మహిళలు మాట్లాడకూడదు, మహిళలు బుర్కా ధరించడం తప్పేం కాదు, కానీ ఆ బుర్కాలో కూడా చాలా కండిషన్స్ పెట్టారు. కళ్ళు మాత్రమే కనిపించాలని ఇలా చాలా ఏవో కండిషన్స్ పెట్టారు వాళ్ళు. సో ఈ తాలిబాన్ రూలింగ్ అనేది అక్కడ ఏ బేస్ మీద జరుగుతుంది, నిజంగా మతంలో ఇవన్నీ చెప్పారా, చెబితే వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఇలాంటి అంటే ఎక్స్ట్రీమిస్టుల ఐడియాలజీ కూడా మతంలో చొరబడిపోతుంది అనమాట. కాబట్టి ఈ ఎక్స్ట్రీమిస్టులు అంటే అతివాదుల ఐడియాలజీ కూడా మతాన్ని చొప్పించి ప్రజలను హింసిస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం కుదరవు. నీ మతాలు ఉంటే 4 గోడల మధ్య చూసుకో, బయట దాటికి వస్తే భారత రాజ్యాంగాన్ని నువ్వు పాటించాల్సింది. ఇక సరే, రాజకీయ నాయకులందరూ ఒక మతాన్ని పట్టుకోవడం, ఇంకొక పార్టీ ఇంకొక మతాలను పట్టుకోవడం, కులాలను పట్టుకోవడం, ఇదంతా చర్చ ఓకే. కానీ భారతదేశం ఏదైతే లౌకిక విధానం కట్టుబడి ఉందో దీనివల్ల ప్రశాంతంగా బతుకుతున్నాం. ఎంతో కొంత హక్కులు ప్రతి మతం వాడికి స్వేచ్ఛగా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ప్రతిదీ అల్లరి జరుగుతూ ఉంది.
కాబట్టి హిందూ మతంలో కూడా జరుగుతున్న తప్పిదాలు ఏమైనా ఉంటే ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఇలాంటి ప్రసాదాలు ఏ మతంలో జరిగినా సరే తప్పే. కాబట్టి ప్రసాదాలలో జరిగినా లేదా భక్తుల ధర నిర్ణయంలో జరిగినా ఏం జరిగినా సరే కళ్ళు తెరిచి వెంటనే కనుక చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కల్తీ జరిగిందనేది వాస్తవం. అది ఏ స్థాయిలో జరిగింది, జంతు కొవ్వులు కలిసినాయా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తప్పు దిద్దుకొని మళ్ళీ ఇలాంటి పరిస్థితులు చేయకుండా ఉంటే భవిష్యత్తులో ఇంకొంచెం బాగుంటుంది. సనాతన ట్రస్ట్ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఆజమాయిషి పెడితే ఇంకా మంచిది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ మనం ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సెలవు.